నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరం. అంటే గతంలో చాలామంది అంటున్నది ఏంటి అంటే బీఆర్ఎస్కి వైసీపీకి సంబంధాలు ఉన్నాయి, ఇవి మిత్ర పార్టీలు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు వస్తున్న న్యూస్ ఏంటి అంటే హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అసలు పట్టించుకోవట్లేదు, దూరం పెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి మాతో ఉంటే మాకు ఓటు పడదేమో అని భయపడుతున్నారు అని కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో వాస్తవం ఎంత, ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, జగన్మోహన్ రెడ్డి గారిని తెలంగాణలో అంటే కేటీఆర్ అలానే హరీష్ రావు, కేసీఆర్ గారు పట్టించుకోవట్లేదు, ఏంటిదంతా, ఇలా ఎలా చేస్తారు అని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్కి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి, ఒక 3 years పైనే టైం ఉంది కాబట్టి, ఈ సమయంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి టాపిక్ని తెర మీదకి తీసుకొస్తున్నారు? భలే వాళ్ళే ఎలక్షన్ లేకపోవడం, జూబ్లీ హిల్స్ ఎన్నికలు లేవా? అది ఉప ఎన్నిక. జూబ్లీ అయితే మాత్రం మీరు జగన్మోహన్ రెడ్డిని పట్టించుకోరా? మీకు ఎంతో ఇష్టం కదా జగన్మోహన్ రెడ్డి అంటే. కేటీఆర్కి ఇష్టమా కాదా? కేసీఆర్కి అనుంగు ఏమనాలి, మిత్రుడు అనాలా, అనుంగు శిష్యుడు అనాలా? అంతే. అంటే ఒక 5 ఏళ్ళు ఈయన అంటే రెండో టర్మ్ ఈయన వచ్చాక ఎవరు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డిని అనుసరించి ఈయన ఏమయ్యాడు? బొక్కబోర్లా పడ్డాడు. అవినీతిలో కూరుకుపోయాడా? మొదట 5 ఏళ్ళు పర్వాలేదు, ఎవరు, కేసీఆర్ పాలన. రెండో టర్మ్ లో 5 ఏళ్లలో ఆయన అవినీతిలో కూరుకుపోయి కాళేశ్వరం ప్రాజెక్టులో ఏమయ్యాడు? అంటే సాధారణంగా ఎవరైనాను శిష్యులు గురువులను ఫాలో చేస్తారు. ఇక్కడ రివర్స్ లో గురువు శిష్యుని ఫాలో అయ్యాడు ఈ అంశంలో. అందుకని మీకు ఈవెన్ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు కూడా వీళ్ళు ఏమైనా ఖండించారా? ఇప్పుడు కేటీఆర్ మొన్న ఇంటర్వ్యూస్ లో ఏమన్నాడు? ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నిక సందర్భంగా నేను మాట్లాడిన దాన్ని వక్రీకరించారు సోషల్ మీడియా వాళ్ళు అన్నాడు కొన్ని ఇంటర్వ్యూస్ లో. ఏది, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఆ రోజు చాలా స్పష్టంగా మాట్లాడారు కదా. అంటే మనకు తెలుసు స్పష్టం అని, ఆయనకి ఇప్పుడు స్పష్టత లేకుండా పోయింది. అంటే ఎలక్షన్స్ కి ఇప్పుడు టీడీపీని ఉపయోగించుకోవాలి అని స్పష్టత లేకుండా. అంటే ఇది రాజకీయం కదా, రాజకీయం రంగులు మారుస్తూ ఉంటుంది. అది ఎప్పుడు జరిగేదే. సో అందులో భాగంగా ఆయన పాపం అట్లా చెప్పాడు. ఆయన ఇబ్బంది పడ్డాడు. హౌ టు ఏమనాలి, దాన్ని ఎట్లా సమర్థించుకోవాలో తెలియలా. అందుకని ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్, హరీష్ రావు జగన్మోహన్ రెడ్డిని మర్చిపోయారు అంటే మరి అది పెద్ద తప్పే. మీకు ఎంతో ఇష్టం కదా. ఇవాళ మీకు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎవరి ఓట్లు కీలకం? ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అనవద్దు మనం, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు, ఇక్కడ భాగస్వాములైన వాళ్ళు తెలంగాణలో. మనం సెటిలర్స్ అని అనకూడదు, ఎందుకంటే సెటిలర్స్ కాదు వాళ్ళు. ఇప్పుడు అలా అనుకుంటే కేసీఆర్ కూడా సెటిలరే కదా. అందుకని ఆయన సెటిలర్ అయితే వీళ్ళు సెటిలర్స్ అవుతారు, ఆయన తెలంగాణ బిడ్డ అయితే వీళ్ళు తెలంగాణ బిడ్డలు అవుతారు. కరెక్ట్, సింపుల్. అంటే లాజిక్ అనేది ఎవరికైనా ఒకటే వర్తించాలిగా, మీకో రకం నాకో రకం ఉండకూడదు. అందుకని కేసీఆర్ గారి ఫ్యామిలీ ఎలా అయితే వచ్చిందో, వాళ్ళు వచ్చి ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు అయి ఉండొచ్చు. వీళ్ళు వచ్చి ఒక జనరేషన్ 2 generations, అంటే మేబీ ఒక 60 ఏళ్ళు 80 ఏళ్ళు 100 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. అందుకని నువ్వు అంటే రాజకీయ ప్రయోజనాల కోసం మనం ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఒక 10 ఏళ్ళు దాన్ని బేస్ చేసుకుని బతికేసి ఇవాళ అది లేదు అని చెప్పడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. ఎందుకని? ఒక ఎలక్షన్ కోసం. మీకు అర్థమైందా ఇప్పుడు? అయితే మీరు అడగచ్చు, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రస్తావించాలండి అని. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రస్తావించాలంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక్కడ రెడ్ల ఓట్లు కూడా ఉంటాయి తెలంగాణలో. సో తెలంగాణలో ఉండే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్న రెడ్లని మరి పట్టించుకోవాలి కదండి. మరి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే గానీ ఓట్లు పడవు కదా అని మీరు అడగచ్చు. కానీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉంటుందని నేను అనుకోవట్లా. ఎందుకంటే ఇక్కడ ఉండే రెడ్లు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తేనో జగన్మోహన్ రెడ్డి మొహం చూస్తేనో ఓటేస్తారని నేను అనుకోవట్లే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు పేరు చెప్తేనే ఓట్లు పడతాయి.
అందుకని వాళ్ళు మాట మార్చారు. ఎవరు కేటీఆర్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు. ఇవాళ కేసీఆర్ వచ్చి ఎక్కడ మాట్లాడలేకపోతున్నాడు బయటకు వచ్చి. అవును, నేను చెప్తున్నది అది. కాబట్టి ఎందుకు జగన్మోహన్ రెడ్డిని వాడుకోలేదు, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు మర్చిపోయారు, జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు ప్రస్తావించట్లేదంటే వాళ్ళకి రాజకీయాలు వంటబట్టాయి కాబట్టి, ఎవరికి కేటీఆర్కి హరీష్ రావుకి ఏది ఎప్పుడు ఎలా వాడుకోవాలో తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ప్రస్తావించట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డికి వీళ్ళకి లావాదేవీలు ఉండవా అండి, అంటే ఏమనాలి వ్యాపార పరంగా అంటే మనకు తెలియదు, ఉండొచ్చు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మీకు మద్యం కుంభకోణానికి సంబంధించి లావాదేవీలన్నీ అంటే డబ్బు లావాదేవీలు తెలంగాణ నుంచే వెళ్ళాయి. మీకు గుర్తుంటే అంటే లావాదేవీలు లేకుండా ఎందుకుంటాయి, వీళ్ళకి తెలియకుండా ఆంధ్రప్రదేశ్కి డబ్బులు వెళ్ళిపోవుగా, వెళ్ళలేవుగా. అంటే అందరికీ అన్నీ తెలుసు, ఎవరికి ఏమీ తెలియదు, బయటికి ఏమీ తెలియదు, లోపల అందరికీ తెలుసు, అన్ని జరుగుతూ ఉంటాయి. ఎవరికి ఎప్పుడు ఏం కావాలో చేసుకుంటూ ఉంటారు. అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించకపోయినా పర్వాలేదు అని కేటీఆర్ హరీష్ రావు నిర్ణయించుకుని ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు గెలుస్తారా అనేది ఒక డౌట్ గా ఉంది. మనం డే 1 చెప్పాం నవీన్ యాదవ్ గెలుస్తారు అని, ఇప్పుడు కాదు, ఎలక్షన్ బిగినింగ్ లోనే మనం చెప్పాం. ఇప్పుడు కూడా నేను అదే మాట మీద ఉన్నా. ఇంకొక మైనస్ ఏమైందంటే వీళ్ళకి ఇప్పుడు ఈ ఎన్నికల సంరంభంలో సునీత అనే ఆవిడని వాళ్ళు క్యాండిడేట్ గా పెట్టుకున్నారు. అయితే సునీత అసలు భార్య అవునా కాదా అనే దగ్గర ఇవాళ మొత్తం సిచ్యువేషన్ వచ్చి కూర్చుంది. అవును, ఎందుకంటే మొదటి భార్య కొడుకు కూడా వచ్చారు, వాళ్ళు లీగల్ హెయిర్ మేమే అని చెప్పుకున్నారు. ఆ తర్వాత నాకు విడాకులు ఇవ్వలేదు అని చెప్పి మా విడాకులు మాకు కోర్టులో మంజూరు కాలేదని ఆవిడ మొన్న చూపించారు. అయితే అది ఎప్పటిదో కాగితం కాబట్టి అది కొంచెం క్లారిటీ లేదని చెప్పి కోర్టు వాయిదా వేసింది 25వ తారీఖు ఎప్పటికో. కాబట్టి అంటే ఇందులో కూడా రాజకీయ కుట్రకోణం ఉందా అని కొంతమంది అన్నారు. సో అది పక్కకి పెడితే ఇవాళ ఆవిడ భార్య కింద లెక్క. తర్వాత ఆవిడకి సంబంధించి అంటే నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నా, 2 కేజీల బంగారం ఆవిడ ఏకంగా ఎంతో ఆస్తి వదులుకుని వెళ్ళిపోయింది ఆవిడ, మొదటి భార్య ఆ రోజు. ఆ తర్వాత ఆవిడ ఎవరిని కలవలేదు, ఎవరితో ఏది సంబంధాలు వద్దనుకున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళ నానమ్మ కావచ్చు, ఆవిడ ఇప్పుడు మన కేసు వేశారు కదా గోపీనాథ్ గారి తల్లి, సో ఆవిడ కావాలనుకుంది మనవణ్ణి, తర్వాత ఏమో వాళ్ళ తమ్ముడు వజ్రనాథ్ గారు కావాలనుకున్నారు. కాబట్టి వాళ్ళు రమ్మంటేనే ఇవాళ వాళ్ళు వచ్చారు. ఇప్పటికీ ఆవిడకి అంత ఇంట్రెస్ట్ ఏమీ లేదు ఆవిడకి ఫస్ట్ భార్యకి. కాకపోతే కొడుకు కోసం ఆవిడ వచ్చారు, లీగల్ హెయిర్ కోసం. ఎందుకంటే ఆవిడ అతనికి ఫ్యూచర్ కావాలి కదండి. ఇప్పుడు గోపీనాథ్ గారి అబ్బాయిగా అతనికి ఒక గుర్తింపు కావాలిగా. అందుకని ఈవెన్ సునీత గారు కూడా అతనితో టచ్లోకి వెళ్ళింది, తర్వాత చెప్పడం జరిగింది, నువ్వు రా బాబు మాతో ఉండు, కానీ నేను ఆస్తి అయితే నా దగ్గర ఏం లేదు, నేను ఇవ్వలేనని ఆవిడ చెప్పారట. ఇవన్నీ జరిగాయి. కాకపోతే సరే మొత్తం మీద ఏది ఏమైనా ఇవాళ సునీత క్యాండిడేచర్ అనేది ఒక సమస్యాత్మకంగా మారింది బీఆర్ఎస్. 2 అంశాలు వినిపిస్తున్నాయి ఇందులో, ఏది నిజం ఏది అబద్ధం మనకు తెలియదు. ఈవెన్ కవితే చెప్పారు, ఏమని చెప్పారు, 10,000 కోట్ల బినామీ, కేటీఆర్ బినామీ మాగంటి గోపీనాథ్, అందుకని సునీతని ఇవాళ తెర మీదకి తీసుకొచ్చాక ఇప్పుడు ఈ గెలుపు అనేది చాలా ప్రాధాన్యం. ఇప్పుడు సునీత గెలిస్తేనే 10,000 కోట్లు కేటీఆర్కి వస్తుంది అని ఆవిడ చెప్పారు మీరు మొన్న ఈ మధ్యకాలంలో. సో ఇందులో నిజానిజాలు వాళ్ళకి తెలియాలి. సరే తినడం మొదలు పెట్టాక రూపాయి తిన్నా ఒకటే, 100 కోట్లు తిన్నా ఒకటే. అది ఏమైతుందంటే మీరు ఎంత ఎక్కువ తింటే అంత గొప్ప నేత అవుతున్నారు ఈరోజు. సో దాని గురించి మనం ఇప్పుడు డిస్కషన్ అది కాదు. కానీ మొత్తం మీద ఏది ఏమైనా ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికల విషయంలో మనకి జగన్మోహన్ రెడ్డి పేరు అయితే తెర మీదకి రాలేదు, అక్కర్లేదని వాళ్ళు అనుకుని ఉండొచ్చు. అంటే ఆయన పేరు తెస్తే మైనస్ అవుతుందని అనుకున్నారేమో మనకు తెలియదు. సో అందుకని కూడా ప్రస్తావించి ఉండకపోవచ్చు. ఏది ఏమైనా బీఆర్ఎస్ కి జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది అంటే వాళ్ళు ఫర్దర్ గా పార్టీ కొనసాగుతుందా లేదా అనే దానికి ఈ విజయం అనేది చాలా అవసరం అని మాత్రం వాళ్ళు అనుకుంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.